దట్స్ అబౌట్ ద హెడ్లైన్స్. ఇక బులెటిన్ డీటెయిల్లోకి వెళ్లే ముందు పేపర్ ప్రముఖ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి విషయానికి వద్దాం. వాగ్దాన భంగంపై ఇక యుద్ధమే అంటూ తణుకులో వైఎస్ జగన్ 2 రోజుల దీక్ష అనంతరం చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రముఖంగా సాక్షి హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక యుద్ధమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని తణుకుకు దీక్షలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అంటూ హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరిక. టీడీపీ ఎన్నికల హామీలపై అంతా ఏకమై చంద్రబాబుపై ఒత్తిడి తెద్దామని ప్రజలకు పిలుపు. సీఎంగా ప్రమాణ సందర్భంగా పెడతానన్న తొలి 5 సంతకాలు ఏ మాత్రం అమలయ్యాయి అంటూ ప్రశ్నించారు. రైతుల రుణాలు మాఫీ కాలేదు, కొత్తవి లేవు, పంటల బీమా రాలేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు అంటూ, అలాగే బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తుంటే చంద్రబాబు నోటు నుంచి ఒక్క మాట రావటం లేదు. డ్వాక్రా మహిళలకు 12,274 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యమైతే 1000 కోట్లే రెన్యువల్. రైతు ఇచ్చిన నిమ్మరసంతో 2 రోజుల దీక్షను విరమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటూ ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన రైతు దీక్షకు హాజరైన మహిళలు, రైతుల్లో ఒక భాగాన్ని ఇక్కడ చూపిస్తూ వాళ్ళతో అతను ప్రసంగించిన దాన్ని ఇక్కడ ప్రముఖంగా సాక్షి హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక పునర్విభజన ఇప్పట్లో లేనట్లే అంటూ తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ స్థానాల పెంపుపై కదలిక శూన్యం. విభజన జరిగి 8 నెలలైనా కనిపించని కార్యాచరణ. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత పట్టించుకొని కేంద్రం కమిటీ ఏర్పాటు, ముసాయిదా తయారీ, ప్రజాభిప్రాయ సేకరణ, సవరణలు చేయాలి. ఈ మొత్తం ప్రక్రియకు పట్టే సమయం కనీసం 2 ఏళ్లు. కేంద్ర న్యాయశాఖలో ఇంకా రూపుదిద్దుకోని ముసాయిదా ఏర్పాటై పుష్కరం దాటిన జార్ఖండ్, ఛత్తీస్గఢ్లలో పాత స్థానాలే ఉన్న వైనాన్ని, అలాగే రాజ్యాంగ సవరణ చేయకపోతే 2031 తర్వాతే కొత్త నియోజకవర్గాలు అంటూ ఇక్కడ వార్తను ప్రముఖంగా హైలైట్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన అంశం అటుకెక్కనుందా అంటూ ప్రశ్నిస్తూ ఇక్కడ వార్తని హైలైట్ చేసింది. అలాగే 7 నెలలుగా ఎండమావి అంటూ నామినేటెడ్ పోస్టుల కోసం టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు అంటూ వార్తని, అలాగే వేడెక్కిన ఢిల్లీ అంటూ ఒకే రోజు మోదీ, సోనియా, కేజ్రీవాల్ ప్రచారం చేసిన విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. సుస్థిర ప్రభుత్వానికి పట్టం కట్టాలన్న ప్రధాని ప్రచారక్ మోదీ, ధర్నేబాజ్ కేజ్రీవాల్, వద్దు అన్న కాంగ్రెస్ చీఫ్, అలాగే మహిళల భద్రతకే పెద్ద పీట అంటూ ఆప్ అధినేత కేజ్రీవాల్, అలాగే హోరాహోరీ పోర్లో బీజేపీదే విజయం అంటున్న సర్వేలు అనే వార్తని ఇక్కడ ప్రముఖంగా ఢిల్లీ ఎన్నికల విషయమై హైలైట్ చేసింది. అలాగే ఎన్నికల సర్వేల్ని కూడా ఇక్కడ మనకి టేబుల్లో ఇవ్వడం చూస్తున్నాం. ది వీక్ ఐఎంఆర్ఎంబి బీజేపీ 36 సీట్లు, ఆప్ 29, కాంగ్రెస్ 4 అంటూ, జీ న్యూస్ 37, ఆప్కి 29, కాంగ్రెస్కి 4, ఇండియా టీవీ సిఆటర్ 37 బీజేపీకి ఇస్తే 28 ఆప్, అలాగే 5 నుంచి 8 వరకు కాంగ్రెస్ గెలుచుకోవచ్చు అన్న సర్వే ఫలితాలని ఇక్కడ హైలైట్ చేయడం సాక్షిలో మనం చూస్తున్నాం. ఇక సరిహద్దుల పరిష్కారానికి కట్టుబడ్డామంటూ వీలైనంత త్వరగా మార్గాలను కనిపెడతామని చైనా పర్యటనలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించిందాన్ని, మేలో మోదీ చైనా పర్యటన ఉండవచ్చు అని ప్రకటించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇకపోతే పాలమూరుపై పౌర ఉద్యమం అంటూ, జిల్లా అభివృద్ధికి పౌర సమాజం ఏకం కావాలంటూ, వెనుకబాటుతనాన్ని తరివేందుకు సర్కార్ దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వాలు నేతల వివక్ష వల్లే జిల్లాకు ఈ దుస్థితి వచ్చిందంటూ ప్రముఖులు, పౌర హక్కుల నేతలు, పత్రికా సంపాదకులు, ప్రముఖులు అన్న విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా సాక్షి హైలైట్ చేసింది. మరోవైపు జపాన్ పాత్రికేయుడికి శిరచ్ఛేదనం అంటూ ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ దుశ్చర్య, తమ చెరలో ఉన్న కేంజీ గోటును హతమార్చిన ప్రకటన, కంట తడి పెట్టిన జపాన్ ప్రధాని అనే వార్తని ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇక ఎర్రగడ్డ పాలు కావద్దు అంటూ సర్కార్పై పొన్నాల ధ్వజమెత్తిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఆదివారం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య, చిత్రంలో డీసీసీ అధ్యక్షురాలు సునీత లక్ష్మారెడ్డి అంటూ, అనుభవరాహిత్యం, అవగాహన లోపంతో కేసీఆర్ ప్రభుత్వం ఎర్రగడ్డ పాలు కావద్దని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హితవు పలికిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. అలాగే ఇక్కడ అంతా డొల్లే అంటూ తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని లోపాలే, ఫ్యాకల్టీ లేకుండానే నిర్వహణ, కంప్యూటర్లు, లైబ్రరీలు లేవు, జేఎన్టీయూహెచ్ తనిఖీల్లో వెల్లడి అంటూ వార్తని గత వారం రోజులుగా తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ తనిఖీల్లో బయటపడిన వాస్తవాన్ని ఇక్కడ సాక్షి ప్రముఖంగా ప్రశ్నించింది. ఈనాడు విషయానికి వస్తే జీవశాస్త్రాల రంగానికి పారిశ్రామిక హోదా అనే వార్తని ప్రముఖంగా హైలైట్ చేసింది. వార్త ఏంటో చూద్దాం. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక విధానం రూపొందించిన తెలంగాణ ప్రభుత్వం అంటూ, వచ్చే 5 ఏళ్లలో 20,000 కోట్ల పెట్టుబడులు, 50,000 కోట్ల ఎగుమతుల లక్ష్యం, అదనంగా 50,000 మందికి ఉపాధికి యోచన, అలాగే జినోమ్ వ్యాలీకి మరో 200 ఎకరాల కేటాయింపు, సుల్తాన్పూర్లో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ అంటూ కొత్త విధానం లక్ష్యాలు కూడా ఇవి అని ఇచ్చారు. వాటి 2020 నాటికి తెలంగాణలో 20,000 కోట్ల పెట్టుబడులను సమీకరించడం, ఎగుమతులను 50,000 కోట్లకు పెంచడం, ప్రత్యక్షంగా 50,000 మందికి ఉపాధి అంటూ మిగతా లక్ష్యాలని కూడా ఇక్కడ టేబుల్లో
పొందుపరచడం మనం చూస్తున్నాం. హైదరాబాద్లో టీకాల పరీక్ష సౌకర్యం, ప్రైవేట్ పార్కులకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు, కొత్త విధానంతో ఎన్నో ప్రత్యేకతలు. నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఇది విడుదల అనే వార్తని ప్రముఖంగా ఇక్కడ హైలైట్ చేసింది. ఇక మలయాళీలకు కేసీఆర్ వరాలు అంటూ పేదలకు ఇంటి స్థలం, 2 పడకల ఇళ్ళు, మహీంద్రా హిల్స్లో కేరళ భవన్, అలాగే ఎకరం భూమి నిర్మాణానికి 1 కోటి మంజూరు. కేరళీయం 2015లో సీఎం వెల్లడి అంటూ హైదరాబాద్లో నిర్వహించిన కేరళీయం 2015 కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంలో కేరళ మంత్రి కేసీ జోసెఫ్ తదితరులు అంటూ ఫోటోని కూడా ఇక్కడ హైలైట్ చేసింది. కేరళీయులకు ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు ఇస్తామంటూ కేసీఆర్ ప్రకటించిన దాన్ని, అలాగే ఐఎస్ ఉగ్రవాదుల మరో కిరాతకం అంటూ జపాన్ పాత్రికేయుడి హత్య, క్షమించబోమన్న షింజో ఆబే అనే వార్తని ఇక్కడ, అలాగే ప్రపంచంలో 7వ ఆర్థిక శక్తిగా భారత్, రాజ్యాంగ ప్రవేశికపై రాద్ధాంతం వద్దు అంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని, డిఈడి కౌన్సిలింగ్ పైన విభేదాలంటూ 36 మైనారిటీ కళాశాల హోదాపై అనుమానాలు, దీంతో జాబితా ఇవ్వరి తెలంగాణ అయినా ప్రవేశాలకు పచ్చజెండా ఊపిన ఆంధ్రప్రదేశ్, ప్రకటన విడుదల చేసిన మైనారిటీ సంస్థలు అంటూ సమగ్ర వార్తని 2వ పేజీలో ఇచ్చి ఇక్కడ వార్తని ప్రముఖంగా హైలైట్ చేసింది. ఇక బలమైన శక్తిగా తెరాస అంటూ గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం అంటూ పొలిట్ బ్యూరోలో 10 మందికి అవకాశం, కార్యకర్తలందరికీ బీమా కల్పించడంపై కసరత్తు, రేపు పార్టీ సర్వసభ్య సమావేశం అనే వార్తని ఇక్కడ ఇచ్చింది. అలాగే ఆదివారం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ అభివాదం అంటూ ఢిల్లీ రుణం తీర్చుకోనివ్వండి అంటూ నరేంద్ర మోదీ ప్రచార సభలో నిన్న మాట్లాడిన దాన్ని ప్రముఖంగా హైలైట్ చేసింది. ఢిల్లీ రుణం తీర్చుకోనివ్వండి అంటూ మాట్లాడుకునే ప్రభుత్వాన్ని ఇవ్వండి, ప్రచార అనురక్తులకు పాలించలేరు, బేడీకి ఢిల్లీ సమస్యలు బాగా తెలుసు, నా భయంతో బాగా పనిచేస్తారు, అలాగే కేజ్రీకి పెత్తనమిస్తే వినాశనమే, ఎన్నికల సభలో మోదీ వ్యాఖ్యలు అంటూ వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రచురించింది. అలాగే ఇక సులభంగా పొరుగు విద్యుత్తు అనే వార్తని 765 kV సామర్థ్యం ఉన్న లైన్ల పొడిగింపునకు తెలంగాణ ట్రాన్స్కో వ్యూహం, పవర్ గ్రిడ్ ప్రణాళికకు అనుగుణంగా నిర్ణయాలు, ఉత్తరాది నుంచి తెలంగాణకు 765 kV సరఫరా సామర్థ్యం ఉన్న లైన్లు లేవు, ఈ స్థాయి లైన్ ద్వారా ఒక స్థానం నుంచి మరో ప్రాంతానికి ఒకేసారి గరిష్టంగా 2250 మెగావాట్ల సరఫరా వీలవుతుంది అనే వార్తని ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక ఎన్నికల్లో ఎర్రలకు కళ్ళెమంటూ డబ్బు తాయిలాలు పంచితే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే వీలు, చట్ట సవరణకు కేంద్రం యోచన అనే ఒక వార్తని ఇక్కడ ప్రముఖంగా ఈనాడు ప్రశ్నించడం మనం చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. హైదరాబాద్లో కేరళ భవన్ అంటూ కేరళీయం 2015లో నిన్న కేసీఆర్ వాళ్ళకి వరాలు ఇచ్చిన సంగతి కూడా ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్ హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. 1 కోటి రూపాయలతో ఎకరం స్థలంలో నిర్మాణం, నిరుపేద మలయాళీలకు డబుల్ బెడ్రూమ్ పథకం, సేవా నిరతి, మానవత్వానికి మలయాళీలు ప్రతీక, కేరళీయం 2015లో సీఎం కేసీఆర్ అనే వార్తని బ్యానర్ ఐటమ్గా నమస్తే తెలంగాణ ప్రచురించడం చూస్తున్నాం. కృష్ణాపై ఆంధ్ర వితండ వాదం అంటూ నీటి వాటాల జోలికి వెళ్లొద్దనటం వింత వాదన అని, ట్రిబ్యునల్ కోర్టు తీర్పులను పట్టించుకోవటం లేదు, కేటాయింపులకు మించి నీరు వాడుకున్న ఏపీ, అపెక్స్ కమిటీలో నిష్పక్షపాతంగా నిర్ణయం వస్తుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించిన దాన్ని ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. ఆదివారం హైదరాబాద్లోని సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న ఆర్ విద్యాసాగర్ రావు అనే వార్తని ఇక్కడ హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక మంగళగిరి భూమి మాయం అంటూ ఆర్టీసీ విభజన నివేదికలో కనిపించని 120 ఎకరాలు, నూతన రాజధాని వద్ద 1000 కోట్ల ఆస్తి, ఆంధ్ర ఆస్తులు ప్రస్తావించని జవహర్ కమిటీ, హైదరాబాద్ ఆస్తుల విభజనకు కేంద్ర స్థాయి కుట్ర, అవన్నీ నిజాం నాటివే, ఆంధ్ర ఆస్తులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే కొనుగోలు, విభజనకు అడుగడుగున ఆంధ్ర అధికారుల మోకాలడ్డు అంటూ ఆర్టీసీ విభజన నివేదికలో మంగళగిరి స్థలం మాయం చేశారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆర్టీసీ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో 120 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ డబ్బంతా ఉమ్మడి ఆర్టీసీ సంస్థదే, ఇవాళ అది తెలంగాణకి చెందదు అనటం అన్యాయం అంటూ ఇక్కడ వార్తను ప్రముఖంగా ప్రశ్నించింది. ఇక స్వగృహపై కింకర్తవ్యం, పట్టిపీడిస్తున్న అప్పులు, వడ్డీలు చెల్లించలేని స్థితిలో కార్పొరేషన్, సర్కారుకు గుదిబండలా మారిన ఉమ్మడి రాష్ట్ర నిర్ణయాలు, పూర్తయిన ఇళ్లను ఉద్యోగులకు ఇచ్చేందుకు కసరత్ అంటూ, అలాగే టార్గెట్ హైదరాబాద్, గ్రేటర్లో పార్టీ పునర్నిర్మాణంపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రేపటి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం, కమిటీల నిర్మాణం పూర్తయ్యాక శిక్షణా తరగతులు అంటూ ఇక్కడ రాబోయే జిహెచ్ఎంసీకి ప్రణాళిక విషయం ఇక్కడ టార్గెట్ హైదరాబాద్ అంటూ ఇక్కడ వార్తనిచ్చింది. పర్యాటకం ప్రక్షాళన అంటూ చారిత్రక వైభవానికి ఔన్నత్యానికి ప్రాధాన్యం, గైడ్లకు శిక్షణ, జల విహారానికి కొత్త బోట్లు, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారానికి అధికారుల సన్నాహాలు అనే వివిధ వార్తల సమాహారాన్ని ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించడం మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ వార్తాపత్రికల విషయానికి వస్తే ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే బీజేపీ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీ విల్ ఫియర్ మోదీ అండ్ పర్ఫార్మ్ అంటూ గివ్ అ క్లియర్ మెజారిటీ అంటూ పీఎం నరేంద్ర మోదీ ఢిల్లీ
ఎన్నికల ప్రచార సమయంలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. కేజ్రీ ఫ్లైస్ బీజేపీ ఓవర్ సేఫ్టీ ఆఫ్ విమెన్ ఇన్ ఢిల్లీ అనే వార్తను ఇక్కడ హైలైట్ చేసింది. అలాగే 15 గ్రాండ్ స్లామ్స్ కౌంటింగ్ ఫర్ పేస్ అంటూ ఆస్ట్రేలియన్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ లియాండర్ పేస్ అండ్ మార్టినా హింగిస్ గెలిచిన విషయాన్ని, 15 గ్రాండ్ స్లామ్లు ఇప్పటివరకు గెలిచి, అలాగే మహేష్ భూపతి జోడీ ఏదైతే 12 గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయో దాన్ని దాటిన వైనాన్ని కూడా ఇక్కడ ప్రముఖంగా highlight చేసింది. Leander Pace wins 15 Grand Slam title as Pace Martina Hingis team lifts mixed doubles trophy in Australian Open. They beat Daniel Nestor and Kristina Madovic 6-4, 6-3 అనే వార్తను ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే PM will make China trip in May అంటూ సుష్మా స్వరాజ్ చైనా ట్రిప్లో ప్రకటించిందని, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఓవర్టేక్స్ హార్లీ ఇన్ గ్లోబల్ సేల్స్, ఇండియా ఐస్ ప్రైవేట్ ఫార్మ్ ఫండ్స్ ఫర్ ఇన్ఫ్రా ప్లాన్స్ అనే వార్తను, అలాగే మోదీ ప్రచారక్ ఆప్ ఇస్ అ చీఫ్ ధర్నా బాజ్ అంటూ సోనియా నిన్న ఢిల్లీ ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించింది కూడా ఇక్కడ మనం ప్రముఖంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రశ్నించడం చూస్తున్నాం. టీడీపీ నెక్సస్ బీజేపీస్ ఆఫీస్ ప్లాన్స్ ఇన్ ఏపీ క్యాపిటల్ రీజన్లో ఎలాంటి పార్టీ ఆఫీస్ ఉండకూడదు అన్న టీడీపీ నిర్ణయానికి విరుద్ధంగా బీజేపీ అక్కడ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించి తలపెట్టడం, టీడీపీ దాన్ని వ్యతిరేకించడం అనే వార్తని ఇక్కడ ప్రముఖంగా మనం చూస్తున్నాం. ఇక చల్లపల్లి ప్రిజనర్ డైస్ స్వైన్ ఫ్లూ అనే సంచలనాత్మక వార్తను కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వస్తే ఇక్కడ స్పోర్ట్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విషయానికి వచ్చిన లియాండర్ పేస్ అండ్ మార్టిన్ హింగిస్ ఫోటోను హైలైట్ చేసింది. అలాగే తెలంగాణ స్టేట్ టు సెల్ మోర్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మూవ్ టు ఫెచ్ స్టేట్ ఎక్స్చెకర్ 10,000 crore rupees అనే వార్తని, స్టాప్ అవుట్ సోర్సింగ్ అంటూ సిఐసి టోల్డ్ అనే వార్తని, వాట్సాప్ యాస్ పిఎం సోనియా అంటూ ఢిల్లీ ప్రచార ఏదైతే సభలో సోనియా వ్యాఖ్యానించిన విషయాన్ని, అలాగే సిట్ అగైన్ ఫర్ 84 riots, అలాగే ఎయిర్ ఇండియా పైలట్స్ టు లూజ్ పే ఫర్ డిలేస్ అనే వార్తని కూడా డెక్కన్ క్రానికల్ ప్రశ్నించడం చూస్తున్నాం. ఇక హిందూ విషయానికి వస్తే నో నీడ్ టు చేంజ్ ప్రియాంబుల్ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించిందని, బీజేపీ రెస్పెక్ట్స్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్, రో ఓవర్ మిస్సింగ్ వర్డ్స్ మీనింగ్లెస్ అనే వార్తని ఇక్కడ ప్రముఖంగా ప్రశ్నించింది. నెవర్ స్పోక్ టు జయంతి అనే వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాం. వేర్ ప్రాస్పెరిటీ పావర్టీ కో ఎగ్జిస్ట్, ద మోస్ట్ డెవలప్డ్ సబ్ డిస్ట్రిక్ట్ షేర్ స్పేస్ విత్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ అనే వార్తను ప్రముఖంగా హైలైట్ చేయడం మనం హిందూలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ మొజాయిక్ అంటూ స్టడీ షోస్ వై పాలసీ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ మే ఫెయిల్ అనే వార్తని, శాంపిల్ సైజ్ 640 districts and 5,955 sub districts అంటూ districts with sub districts in the top 10% and bet on 10% onto examples Adilabad, Ranchi, Thane, Vadodara, Korapur and what the study shows అనే వార్తని ఇక్కడ టేబుల్లో మనం ఇవ్వటం ఉంది హిందూలో చూస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ వాటర్ రోడ్ డీపెన్స్ అంటూ కంటిన్యూస్ ఇష్యూ, బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ క్లెయిమ్ టు 60 thirst water available in Nagarjuna Sagar and Srisalem అనే వార్తని, అలాగే రీలొకేటింగ్ స్టూడెంట్స్ బిగ్ టాస్క్ ఫర్ JNTUH, courts in 143 colleges declared unfit అనే వార్తని, 3 more die of swine flu, Majlis to open unit in Tamil Nadu, అలాగే సుష్మా sets stage for Modi's China visit, sit likely to probe anti-Sikh riot cases అనే వార్తను, అలాగే ఇక్కడ చూస్తే TNPCB ignored violations by tanneries and to the sludge storage tank in the CETP that breach resulting in the death of 10 workers in an adjacent tannery in Ranipet on సాటర్డే అనే వార్తను, ఇంటర్స్టేట్ వార్తల్ని కూడా ఇక్కడ ప్రముఖంగా హైలైట్ చేసింది. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ హింగిస్ అండ్ పేస్ జోడీని ఫోటోతో సహా హైలైట్ చేయడం మనం చూస్తున్నాం. ఇది ప్రముఖంగా వార్తాపత్రికలో వచ్చిన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత బులెటిన్ డీటెయిల్స్.